అలాగే అచ్యుతాపురం మండల పార్టీ ఎంపీపీ, మండల పరిషత్ ఎంపీపీ అయినటువంటి బుజ్జి, టౌను యలమంచిలి పార్టీ అధ్యక్షులు దొరగారు, సీనియర్ నాయకులు పెద్దలు ఎంఎస్ గారు, అలా మనోపాక జడ్పీటీసీ సోమ సత్యనారాయణ గారు, అలాగే మనోపాక మండల పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, అలాగే రాంబెల్లి మండల పార్టీ అధ్యక్షులు కిషోర్ రాజు, అలాగే జడ్పీటీసీ నాగరాజు, ఎంపీపీ శ్రీనిరాజు గారు, ఇంకా 4 మండలాల నుంచి వచ్చినటువంటి చాలామంది పెద్దలందరూ కూడా, అనుబంధ సంఘం అధ్యక్షులు, సీనియర్ నాయకులు పెద్దలు సంజీరావు గారు, అలాగే అవునన్న కాదని ఇందాకే చెప్పారు మా మామయ్య గారు, భీష్మాచార్యులు అనాలి పార్టీలో నెట్టి సత్యనారాయణ గారు, 4 మండలాల నుంచి వచ్చినటువంటి పెద్దలారా, వైఎస్ఆర్ పార్టీ నాయకులారా, మనందరి కుటుంబ సభ్యులారా, మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పేరు చెప్పకపోతే మరి ప్యాంట్ లాగేద్దామని మాత్రం ఎవరు అనుకోవద్దు. వాళ్ళకి ప్రత్యేకించి శతకోటి నమస్కారాలు. సీనాయక నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఒక మంచి కార్యక్రమం. మనసిప్పి మనసారా మనసు నిండా 4 మాటలు పాలు పంచుకునే అవకాశం. ఎవరైనా మీటింగ్ పెడితే అన్ని విషయాలు మాట్లాడుకునే అవకాశం, ఆ స్థలం కుదరదు, ఆ అవకాశం రాదు. ఒక మంచి మీటింగ్ ఏర్పాటు చేసి, మంచి భోజనం ఏర్పాటు చేసి, నిర్మలంగా ఓపెన్గా మాట్లాడే అవకాశం కల్పించగల ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక కనబాబురాజు మాత్రమే. ఇది నిజం. ఎందుకంటే నేను ఆయనతో కలిసి 99 నుంచి కలిసి ప్రయాణం చేస్తున్నాను. మంచి వ్యక్తి, ఉన్నది మొహమాటం లేకుండా ముఖం మీదే చెప్పే తత్వం. అది కొంతమందికి ఏమో రుచిస్తుంది, కొంతమందికి ఏమో బాధిస్తుంది. నచ్చినా నచ్చకపోయినా ఉన్నది ఉన్నట్టు చెప్పిన వాడు మర్మలేనటువంటి మనిషి. అవునన్నా కాదన్నా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశం ఏంటి? ఈ జిల్లాలో అంటే అనకాపల్లి జిల్లాకు సంబంధించి చూస్తే 7 నియోజకవర్గాలు ఎప్పటి నుంచో కమిటీలు వేయమంటున్నారు. అందరికన్నా అన్ని కమిటీలు, ఒక కమిటీ పెండింగ్ లేకుండా అన్ని కమిటీలు ఏర్పాటు చేసినటువంటి ఒకే ఒక్క నియోజకవర్గం యలమంచిలి నియోజకవర్గం. పార్టీ అధ్యక్షులు మారారు కాబట్టి మళ్ళీ పార్టీ పరిశీలకుల ఆధ్వర్యంలో అవే కమిటీలన్నీ కూడా మళ్ళీ ఒక విత్ ఫోన్ నెంబర్తో చేయాలని, ఆ చేసిన పిమ్మట అప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమాలు అందరికి కూడా గ్రామస్థాయి వరకు గ్రామ కమిటీలు కూడా ఏర్పాటు చేసి, బూత్ కమిటీలు కూడా ఏర్పాటు చేసి, ఆ బాధ్యత గ్రామ కమిటీలు ఎవరికైతే ఉన్నారో ఆ బాధ్యత గ్రామ కమిటీల ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తూ మండలాన్ని ఒక యూనిట్గా పెట్టుకొని 4 మండలాలు కూడా డ్రైవ్ చేసి అది స్పీడప్ చేయాలనే ఉద్దేశంతో మన పార్టీ అధినాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. అందులో భాగమే ఈ నియోజకవర్గాల వారీగా మండల పరిశీలకుల్ని, పార్లమెంట్ పరిశీలకులు పంపించడం జరిగింది. కన్నబాబు గారికి తెలుసు, సత్యనారాయణ గారికి కూడా తెలుసుంటుంది, ఎంఎస్ గారికి తెలుసుంటుంది, మన సంజీరావు లాంటి లేదా శ్రీనిబాబు, మన బుజ్జాలకు కూడా తెలుసు. ఇది వరకు మండల కమిటీలు ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మండలానికి పరిశీలకులు వేసేవాళ్ళు. ఎప్పుడు పార్లమెంట్ పరిశీలకులు వేయలేదు. కానీ మన నాయకులు ఏం చేశారంటే పార్లమెంట్ పరిశీలకులు అంటే హైకమాండ్ నుంచే ఒకళ్ళు పంపించి వేరే జిల్లా వాళ్ళు, ఈ జిల్లా వాళ్ళని పరిశీలకులు వేస్తే మళ్ళీ మా బామ్మర్దు లేదా బాపు కొడుకు లేదా చిన్నాన్న కొడుకు ఇలాంటివి ఉంటాయని చెప్పేసి వేరే జిల్లా వాళ్ళనేమో పార్లమెంట్ పరిశీలకులుగా ఇక్కడ పంపించి ఆలోచించండి, పోయే ఒక్క స్కీమ్ కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి. అందుకని ఈరోజు ఇన్ని దొంగ హామీలు ఇచ్చి ప్రజలకి ఏమైనా మోసం చేసినటువంటి వాడిని వెన్నుపోటుదారుడు అంటారా, లేదంటే లేదు మంచివాడని అంటారా? ఒకసారి ఆలోచించేయండి. ఎందుకంటే తెలుగుదేశం డిఎన్ఏనే మామకు వెన్నుపోటు పడితే అధికారంలోకి వచ్చినటువంటి డిఎన్ఏ అది. అంటే అది వెన్నుపోటు పడ్డంలో ఆరితేరినటువంటి విద్య చంద్రబాబు కానీ ఆ తాలూకు మంది మార్పాలని కానీ ఉంటుంది. కాబట్టి
అందుకని ప్రజలకి ఆ మామకే వెన్నుపోటు పడతాడు, ఈ రోజేమో ప్రజలకే వెన్నుపోటు పడితే నైజం ఆ తెలుగుదేశం తరగతి నిజం అని మాత్రం ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. కాబట్టి మన అందరం కూడా ఈ మునోపాకు కానీ, అచ్యుతాపురం మండలం కానీ, లేదా రాంపల్లి మండలం కానీ, యలమంచిలి మండలం రూరల్ కానీ, అలాగే 104 పంచాయతీలు 25 వార్డులు ఉన్నాయి మీకు. ఇక్కడ మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున రేపు కన్నబాబు గారు పిలుపు మేరకు ఆ యలమంచిలి కార్యాలయం దగ్గర నుంచి ఎంఆర్ఓ కూడా 2000 మంది తక్కువ కాకుండా 4 మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేసి ప్రజలకు వెన్నుపోటు పడుతున్నటువంటి చంద్రబాబుకు బుద్ధి తేవాలి. ఈ అమలు చేసే వరకు కూడా మా పోరాటం మేము గట్టిగా ఇక్కడి నుంచి ఉద్యమం ఉధృతంగా ఉంటుందనే రీతిలోనే మీరు అందరూ మరింత కష్టపడాలని, ఆయన పిలుపు మీకు ఎలాగా ఇష్టం కాబట్టి మరింత ఇష్టపడి పనిచేయాలని, ఇదేంటంటే వాళ్ళు కళ్ళు తెరిపించే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మనపై ఉందని సందర్భంగా మనం చేస్తూ, ఎక్కడైతే పార్టీ హైకమాండ్కి పంపించవలసిన విషయాలు ఉన్నాయి, ఒకరిద్దరిని సస్పెండ్ చేయమని, వాళ్ళేమో తెలుగుదేశం కండు వేసుకోవడం కాదు, తెలుగుదేశం వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళపై యాక్షన్ తీసుకోమని చెప్పారు. 100కు 100 కూడా కన్నబాబు గారి తాలూకు ఆవేదనని ఇప్పుడే హైమావతి గారు నేను కూడా మాట్లాడి కన్నబాబు గారితో ఈస్ట్ గోదావరి ఎమ్మెల్యే మన ఆర్సీ అయినటువంటి రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారికి కూడా మెసేజ్ పంపించాను. అది తక్షణ యాక్షన్ తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. డెఫినెట్గా మీరు ఏవైతే ప్రపోజల్ పెట్టారో అది హైకమాండ్ తీసుకెళ్ళి అది వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటట్టు, ఆ ఆర్డర్ వచ్చేటట్టు, మీకు ఇచ్చేటట్టు, మీరందరూ మెచ్చేటట్టు చేసే బాధ్యత మాది అని మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తూ మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం, పార్టీ పూర్వవైభవాన్ని తీసుకొద్దాం, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకొచ్చి కార్యకర్తల అడుగుదాడల్లో, కార్యకర్తల అభిప్రాయం మేరకు, కార్యకర్తల ఆలోచన మేరకు కూడా పరిపాలన సాగించి ఆ రోజు రాజన్న రాజ్యం ఏ విధంగా సాగిందో అంతకన్నా మెరుగైన రాజ్యాన్ని తీసుకొచ్చి రాజన్న రాజ్యాన్ని అమలు చేసే బాధ్యత మనది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపు వెన్నుపోటు దినాన్ని మరింత విజయవంతం చేసి తెలుగుదేశానికి కర్మకాండ నిర్వహించి, ఆ కర్మకాండ ఏంటంటే ఏ నదిలోనే ఎక్కడో కాదు సజ్జనాలు పెట్టడానికి కర్మకాండ కానీ వెన్నుపోటు దినాన్ని ఆ రోజు యలమంచిలి కుల్లిగాలోనే వాళ్ళకి సజ్జనం కూడా పెట్టే కార్యక్రమానికి కన్నబాబు రాజు గారు శ్రీకారం చుట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇందాక బుద్ధి చెప్పాడు, ఇది వరకు ఏంటంటే మనకి ఏంటంటే కార్యకర్తలు లేరు, కమిటీలు లేవు, అధికారంలో ఉన్నప్పుడు అన్ని నిజమే, అది వాస్తవం. బుద్ధి ఏది చెప్పాడో అవన్నీ కూడా కోనబుద్ధి చెప్పినటువంటి మాటలన్నీ అవన్నీ కూడా వాస్తవాలు మాట్లాడి, అంటే ఆ కమిటీలు ఏర్పాటు చేస్తే, ఎందుకంటే 2014లో ఓటమి చవిచూడడానికి కారణం, నిజంగా 2014లో మనం ఓడిపోవడానికి కారణం సంస్థాగతమైన నిర్మాణం సవ్యంగా సమంగా జరగకపోవడం వల్ల ఆ రోజు ఓడిపోయింది. మళ్ళీ 2019 తర్వాత వచ్చిన తర్వాత కూడా సంస్థాగతమైన విధానంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు గట్టిగా ప్రెజర్ చేసి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి మినిట్స్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినిట్స్ అవన్నీ కూడా సబ్మిట్ చేయాలి, ఎలక్షన్ కండక్ట్ చేయాలి అని అన్నప్పుడు గుంటూరులో పెద్ద ఎత్తున ప్లేనరీ సమావేశం ఒకటే ఏర్పాటు చేశాం. ఈరోజు మళ్ళీ అలా కాకుండా ఒక బాధ్యతాయుతంగా మండల కమిటీలు ఏర్పాటు చేసి, మండల కమిటీలు అలాగే ఇచ్చిస్తున్నారు కాబట్టి అదే వాళ్ళ చేతే ప్రమాణ స్వీకారం చేసి ఆ కార్యక్రమం చేసి రాష్ట్ర స్థాయిలో ప్లేనరీ సమావేశాలు డేట్ అనౌన్స్ చేస్తారో ఆ రోజు చేయడానికని సంసిద్ధం చేయడం కోసమే ఈ సంస్థాగత నిర్మాణానికి శ్రీకారం చుట్టి, అందులో భాగంగానే మండల పరిశీలకులు, పార్లమెంట్ పరిశీలకులైనటువంటి హైమావతి గారిని పార్లమెంటు సమన్వయకర్తగా నన్ను పంపించడం జరిగింది. ఇక్కడ చాలామంది చెప్పారు, కిషోర్ రాజు చెప్పారు, లేదంటే ఎంఎస్ గారు చెప్పారు, కార్యకర్తలని నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం. అది అంగీకరించారు కాబట్టి ఈరోజు మన పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపాలిటీ సమావేశాలు ఏర్పాటు చేశారు. అలాగే నగరంలో కార్పొరేటర్స్ అందరితో కూడా ప్రత్యేకమైన సమావేశాలు ఏర్పాటు చేశారు. మా సమన్వయకర్తలు ఎమ్మెల్యేస్, మాజీ ఎమ్మెల్యేస్ ఎవరున్నారు వాళ్ళందరితో కూడా, పార్లమెంట్ సమన్వయకర్తలు ఎవరున్నారో వాళ్ళందరితో ప్రత్యేకమైన సమావేశాలు ఏర్పాటు చేశారు. కార్యకర్తల్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఇంక భవిష్యత్తులో రాదు. ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తను నా భుజాలపై వేసుకొని కార్యకర్త మాట ప్రకారమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు అడుగులు వేస్తుంది, ఇది 100కు 100 నిజమని ఆయన అక్కడ చెప్పారు. తెలుసుకోకుండా చెప్పరు కదా, అది అమలు చేస్తారో లేదా 100% కూడా అమలు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి కావాల్సిన వాళ్ళు ఎవరో, అయిన వాళ్ళు ఎవరో, కాని వాళ్ళు ఎవరో ఆయనకి అర్థమైపోయింది. లెఫ్ట్ రైట్ ఉన్నటువంటి వాళ్ళే ఈరోజు ఆయనకు వెన్నుపోటు పొడితే పక్కకి వెళ్ళిపోయి ఇతర పార్టీలో చేతులు కలిపి, ఇప్పుడు ఇందాక కన్నబాబు చెప్పినట్టు కన్నబాబు దగ్గర ఉన్నట్టుండే ఇప్పుడు ఏంటంటే అక్కడ చెరివేస్తాను లేదు కొండేస్తానంటే ఎలా పారిపోయారో అక్కడ కూడా నీ కేసు తీసేస్తాను, నేను కేసు లేకుండా చేసేస్తాను, అవతల వాళ్ళు కేసులో వేసేస్తాను, నువ్వు నిలబడి చాలు నీకు రాజ్యసభ ఇచ్చేస్తాను, అలా పోయిన వాళ్ళు ఉన్నారు. లెఫ్ట్ రైట్ 2 కళ్ళు అన్నటువంటి వాళ్ళు పోయారు. అంచేత నాకు
తల్లి అయినా, తండ్రి అయినా, తమ్ముడైనా, అన్నైనా, కార్యకర్త అయినా సరే, ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి వాడే నాకు అసలైనటువంటి ఆత్మబంధువు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు. అంచేత అందుకని ఏంటంటే నిజం కూడా ఒప్పుకోవాలా. మీ ఎలమంచిలి సమన్వయకర్త కనుబాబు, పార్లమెంటరీ సమన్వయకర్త నేను, ఇక్కడ వక్త, ఈ కర్త ఉన్నా అసలైన కార్యకర్త లేకపోతే మాత్రం అక్కడ సున్నా అయిపోతుంది మాకు. అందుకని ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే కార్యకర్తల మీద ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేయమన్నారు. ఇందాక సుజాత కూడా ఒక మంచి మాట చెప్పారు. నిజమే, 1 yearలో వాళ్ళు మీటింగ్లు పెట్టడానికి భయపడేవారు. సెకండ్ ఇయర్ లోకల్ బాడీ ఎలక్షన్ అయ్యే వరకు కూడా ఎవరు ముందుకు రాలేదు. ఆ కరోనా వల్ల 2 సంవత్సరాలు పోయినా సరే మన పట్ల మంచి మమకారం, అభిమానం ఉండి కరోనా వల్ల ఎన్ని ఇబ్బందులు పడినా సరే ఏ స్కీమ్ మనం ఆపకపోయినా కరోనా తర్వాత కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి మెథడ్ 4 మండలాలు 4 ఎంపీపీలు 4 జెడ్పీటీసీలు మున్సిపాలిటీలు ఇవన్నీ మనం కుట్టాం. అలాగే మీ ఒక ఎలమంచిలే కాదు, ఈ జిల్లాలో ఉన్నటువంటి 26 మండలాల్లో కూడా 26 ఎంపీసీలు కొట్టడం, 26 జెడ్పీటీసీలు కొట్టడం, ఒక నర్సీపట్నం ఒక జెడ్పీటీసీ తప్ప మంగళయాన్ని కూడా మనం గెలుచుకోగలిగాం. అప్పుడు మంచి ఆదరణ ఉంది. మరి అంతే లోకల్ బాడీ ఎలక్షన్ అయిపోయింది. సర్పంచ్కి ఎంపీటీసీకి ఏమో గాలి తీసి వాలంటీర్లు పెట్టారు. ఒకటి అలా మొత్తం గాలిపోయింది, మన మీద జాలిపోయింది. ఇవి నిజం. మరి అందుకనే మనకి ఏంటంటే ఈవీఎంలు మార్చారు, అవి మార్చారు, ఈ మార్చారు లేదో తెలియదు. కానీ నిరాశ నిస్పృహ అలుముకొని మాత్రం కార్యకర్త అయితే మాత్రం ఎందుకులే మనకు విలువ ఉందేంటి, గెలిచినా సరే అందరికీ ఇచ్చేస్తుండో, గెలవకపోయినా సరే మనల్ని ఏంటి వెళ్ళవద్దు, వెళ్ళవద్దు పోతే పోనీ అని మనం కూడా సైడ్ వేస్తాం, మనల్ని కూడా సైడ్ వేస్తారు కాదు. ఆ పరిస్థితి రాకుండా ఈరోజు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భం మీ అందరికీ ఒక మాట చెప్తాను. ఇప్పుడు అందరూ కూడా మనం మంచి ఆదరణ ఉందో లేదో, కార్యకర్తలు ఇంకా నిరాశ నిస్పృహ కొంచెం ఇంకా నాయకత్వం మీద నమ్మకం పెరగాలనే ఉద్దేశంతో నాయకత్వం మీద నమ్మకం రావాల్సినటువంటి అవసరం కొంచెం ఉంది. కానీ లేకపోతే ప్రజలందరూ కూడా మన వైపు అప్పుడు ఉన్నారో లేదో తెలియదు. కానీ ఈ 1 yearలో మాత్రం పెద్ద ఎత్తున 80 to 90% మన వైపు ప్రతి గ్రామాల్లో ఉన్నారు చూసుకోండి. అంచేత ఇలాంటప్పుడు మనం చిన్న ఊపిస్తే చాలు. ఇది ఎలా ఉంటుందంటే వర్షం పడినప్పుడు స్కూటర్ స్టార్ట్ చేసినప్పుడు 10 కిక్కులు కొడతాం, స్టార్ట్ అవ్వదు. లాస్ట్ చిన్న కిక్ కొట్టాం అనుకోండి, డెఫినెట్గా ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది. అంటే 10 కిక్కులు కొట్టినోడి సంగతి పోద్ది. అంటే 10 కిక్కులు ఆల్రెడీ కొట్టించి ఉన్నారు. మన బాధ కాదు, అది వాళ్ళ ఫెయిల్యూర్ అనమాట, తెలుగుదేశం వాళ్ళ ఫెయిల్యూర్. లాస్ట్లో కొంచెం చిన్న ఒక కిక్కు కానీ కొట్టారనుకో మనకి లక్ గ్యారెంటీగా వస్తుందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అంటే ఈ ఆలోచనలో మాత్రం మీరు ఇదే ఇక్కడి నుంచి కొంచెం మనం రేపు 4వ తారీఖుకి కరెక్ట్గా దొర చెప్పాడు, 4వ తారీఖు కల్లా కంప్లీట్గా 1 year కంప్లీట్ అవుతుంది. 12వ తారీఖు నుంచి వాళ్ళేమో అమలు చేస్తామని ఇన్ని సూపర్ 6 ఇన్ని అమలు చేస్తాం, అన్ని అమలు చేస్తాం అని చెప్పారు. ఒక్కటైనా అమలు చేశారా? మనం మాట్లాడుకుందాం, అమలు చేశారా లేదో కూడా అది కూడా మనకి డిస్కస్ చేసుకుందాం. ఒక్కటి కూడా ఇంతవరకు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 కానీ లేకపోతే 148 హామీలు కానీ ఒక్క హామీ కూడా ఒక్కటి నెరవేర్చలేదు. 99%, 1% తప్పించి 99% ఏ ఒక్క పని కూడా ఈ 1 year చేయలేదు. ఎందుకు చేయలేదంటే వాళ్ళ తాలూకు ఎజెండా ఒకటే. వాళ్ళ తాలూకు ఎజెండా ఏంటంటే 766 అత్యయత్నాలు చేశారు. 766 మా 366 మంది వైఎస్ఆర్ శ్రేణులు సర్పంచులు ఉన్నాయండి, ఇంకొకరు ఉన్నాయండి, 366 మందిని చంపించారు, మర్డర్ చేశారు. ఇది టోటల్గా ఈ 360 హత్యలు, 766 హత్యా ప్రయత్నాలు, 2446 ఏమో అక్రమ కేసులు, సోషల్ మీడియాపై ఏమో 500 మంది మీద సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు బనాయి. ఇదే ఎజెండా కింద పెట్టుకున్నారు. అంటే వాళ్ళ తాలూకు ఉద్దేశం కన్నబాబు గారు చెప్పారు క్లియర్గా, రెడ్ బుక్ రాజ్యాంగం ఏర్పాటు చేసుకుని ఈ 1 year ఏంటంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులపై కొట్టడమే, వైఎస్ఆర్సీపీ శ్రేణులందరినీ కూడా బొక్కలో వేయడమే, ఆ రోజు జెండా మోసిన వాడు ఎవడున్నాడు వాడి మీద కేసులు పెట్టడమే ప్రధాన ఎజెండా కింద పెట్టుకున్నారు తప్ప ఒక్క స్కీమ్ కూడా పెట్టలేదు. సూపర్ 6 అనుకుందాం, సూపర్ 6లో క్లియర్గా చెప్పాం, యువకులు ఎక్కడ ఉన్నా యువకులకి అందరూ కూడా 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు చూపిస్తున్నారు. ఎవరికైనా ఒక ఉపాధి అవకాశం చూపించారా?